బాగా అలసిపోయిన ఒక కొంగ నీళ్ల కోసం దిగాలని నిర్ణయించుకుంటుంది. అది మెల్లగా నేల మీద కాలు పెడుతుంది. కానీ కాలు జారి ఒక వేడి రాయి మీదకు చేరుతుంది. కాలు కాలిపోవడంతో వెంటనే ఎగిరి ఒక సరస్సు లోపలికి వెళ్ళింది. కొంగ రిలాక్స్ అవుతుంది అనుకునే లోపే అది మెల్లగా బురదలో మునిగిపోవడం గమనిస్తుంది. కంగారు పడి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కానీ వేడి వల్ల ఆ బురద వెంటనే గట్టిపడి దాని కాళ్లకు అతుక్కుపోతుంది. దాంతో కొంగ ఒక పెద్ద రాయి మీద పదే పదే గట్టిగా దూకుతుంది. చాలా ప్రయత్నం తర్వాత కాళ్లకున్న బురద వదిలి అది ఫ్రీ అవుతుంది. ఇప్పుడు రెస్ట్ కోసం ఒక చెట్టు మీద వాళ్దాం అనుకుంటుంది. కానీ ఆ కొమ్మ దాన్ని దూరంగా విసిరేస్తుంది. ఇక విసుగెత్తి పొలంలో దిగుదాం అనుకుంటుంది. కానీ ఆ పంట మధ్యలో క్యాక్టస్ ముళ్ళ మొక్క ఉంటుంది. దాంతో మళ్ళీ ఎగరాల్సి వచ్చింది. ఈసారి ఒక ఎండిపోయిన చెట్టు మీద దిగుతుంది. కానీ ఆ కుళ్ళిపోయిన చెట్టు వెంటనే రెండు ముక్కల విరిగిపోయింది. కొంగను దూరంగా విసిరేస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి అది నీటితో చల్లబడిన ఒక మట్టి దిబ్బ మీద ఉంటుంది. హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉండగా ఆ దిబ్బ కూడా విరిగిపోతుంది. చివరికి దానిలో మిగిలింది ఒక చిన్న ముక్క మాత్రమే. అది ఆ కొంగకు ఒక కాలు మీద నిలబడడం నేర్పింది. ఈ కథలో నీతి ఏంటో తెలుసా? కష్టం శాశ్వతం కాదు. కొంగకు ప్రతి చోట ఏదో ఒక కష్టం ఎదురైంది. వేడి రాయి, బురద, క్యాక్టస్. దాని జర్నీ మొత్తం ఇబ్బందులలో నిండి ఉన్నా అది ఎప్పుడూ ల్యాండ్ అవ్వడం ఆపలేదు. నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు కష్టాలు వస్తూనే ఉంటాయి. వాటిని దాటుతూ వెళ్ళడమే లైఫ్.